మేత మెయ్యని గొర్రెలు, ఒకవేళ మేత ఉన్నా సరే మేతను పొడిచి మేతను పక్కకు పడేసే గొర్రెలు, కొన్ని గొర్రెలేమో కనని గొర్రెలు ఉంటాయంట. తింటా 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 అక్కడే ఉంటాయి తప్ప ఏం చేయ పిల్లల్ని కనం. పిల్లలు కనని గొర్రెలాగా మారిపోయాం మనం. ఆహారం ఎక్కువైపోయింది, కొవ్వు పట్టేసింది, శరీరం అంతా బాడీ అంతా కొవ్వు పట్టింది, కానీ పిల్లల్ని ఏం చేయలేకపోతున్నాం, కనలేకపోతాం. పనిచేస్తున్న స్థలాల్లో నోరు తెరిచి దేవుడి గురించి చెప్పలేని పరిస్థితిలో మారిపోయాం. హల్లెలూయా. అలాగ ముసలి గొర్రెలాగా మనం ఉండకుందుము గాక, కనని గొర్రెలాగా మనకు ఉండకుందుము గాక. ప్రతిరోజు వాక్యం చెప్పాలి, మందిరం గురించి చెప్పాలి, దైవజనుల గురించి చెప్పాలి. బాగా సీనియర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సీనియర్లు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మను తీసుకొచ్చినా మందిరం నింపబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, కానీ మన ఊరిలో వాళ్ళనే లాక్కు రాలేకపోతాం. పైగా మందిరం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, దైవజనుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. మనకిప్పుడు తెలియదు, కానీ ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితంలో మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే ఈ ప్రతిఫలం దేవుడు త్వరలో భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత, గొర్రెలను మేకలను వేరు చేసిన తర్వాత వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తారే, ప్రతిఫలం ఇచ్చినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం 10 సంవత్సరాలు కష్టపడతామేమో, 20 సంవత్సరాలు కష్టపడతామేమో, మా అయితే 100 సంవత్సరాలు కష్టపడతామేమో. హల్లెలూయా. కానీ దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం నిత్య జీవము. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఈ భూమి మీద 1000 సంవత్సరములు. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక మాటను తెలియపరుస్తారు. చదువుదని చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను తెలియపరిచారు. చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువు. అంతేనా? 25 చదవండి. 25 2:25 20. నేను వచ్చి వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. చదవండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వానికి జనుల మీద, హల్లెలూయా, క్రియలు జాగ్రత్తగా చేసిన వానికి జనుల మీద అధికారం వచ్చును గాక. మనం మందిరానికి వస్తున్నాం, ఏదో దేవుడు దీవిస్తాడని వస్తున్నాం. మందిరానికి వస్తున్నాం, పిల్లల వివాహాలు జరిగితే ఉద్యోగాలు వస్తాయి, మంచి జీవితం ఉంటుందని వస్తున్నాం. కానీ దేవుడిచ్చేటువంటి ప్రతిఫలము ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం మనం ఇప్పుడు చూడకపోవచ్చు, కానీ త్వరలో మనం చూచుదుము గాక. కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోమన్నారు. మనం కలిగి ఉన్నదేంటి? రక్షణ, పరిశుద్ధాత్మ శక్తి. అనండి ఒకసారి, రక్షణ, పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి ఈ రక్షణను ఆయన వచ్చే రాకడ పర్యంతము కూడా మనం కాపాడుకుందుము గాక. అలాగే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును కూడా మనం కాపాడుకుందుము గాక. హల్లెలూయా. త్వరలోనే ప్రతిఫలం ఇస్తారు వాటన్నిటి విషయాలు. కాబట్టి మందిరం అని అంటే ఒక కుటుంబం, మందిరం అని అంటే ఒక గుంపు, మందిరము అని అంటే దేవుని యొక్క అవయవాలు. దేవుని యొక్క అవయవాలం గనక ఆయన సన్నిధానంలోనికి మనం వెళ్ళాలి. ఆత్మ కలిగి రక్షణ కాపాడుకుని పరిశుద్ధులుగా మనం వెళ్ళాలి. కాబట్టి మీతో పాటుగా సరిపెట్టుకోకండి, మీ కుటుంబాలతో రండి, భార్య భర్త పిల్లలతో రండి. భార్య భర్త పిల్లలు అందరూ వస్తే పక్కింటి వారికి కూడా తెలియపరచండి. ఎందుకనంటే తెలియపరచకపోతే ఆయన అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి, అనండి ఒకసారి, సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మరి చేసేది ఎక్కడ? మొత్తం మనమే మేస్తున్నాం, మొత్తం మనమే వింటున్నాం, వాక్యాలు మనమే వింటున్నాం, ఆత్మను మనమే పొందుకుంటున్నాం, రక్షణ మనమే తీసుకుంటున్నాం, ఆ శరీరం రక్తం మనమే తీసుకుంటున్నాం. కానీ ఎవరికి కూడా అందించలేని స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. అన్ని జనాంగం చూడండి, ఏదైనా ప్రసాదం తీసుకొస్తే అందరికీ పెడతారు, మనం మాత్రం మనమే తింటాం. బిర్యానీ పట్టుకెళ్ళి సాయంత్రానికి మనమే తింటాం, పొద్దున మనమే తింటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, వేడి చేస్తాం, మనమే తిని గొడ్డు గొర్రెలు అయిపోయాం. ఏం గొర్రెలు చెప్పండి? గొడ్డు గొర్రెలు అంటే కనని దాన్ని గొడ్డు అంటారు కదా. కనని దాన్ని ఏమంటారు? గొడ్డు అంటారు. మేత వేస్ట్, కాపలా వేస్ట్. ఆఖరికి
ఈ కాపరి ఏం చేస్తాడనంటే ఈ గొడ్డు గొర్రెలు కంటలేదు కాబట్టి ఏం చేస్తాడు చెప్పాలి, మటన్ కొట్టుకు పంపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాదు. మటన్ కొట్టుకు వెళ్ళిపోతారా అనగా పాతాళానికి వెళ్ళిపోతారా? వాక్యం విని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుని రుచి చూసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గొడ్డు గొర్రెలుగా మనం ఉండకుందుము గాక. నిత్య సంతోషంతో దేవుని సువార్తను ఇతరులకు చెప్పే స్థితిలో మనం ఉండుదుము గాక. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టండి, అందులోకి సౌండ్ తక్కువ వస్తుంది. పాడదాం, ఒక పాట పాడదాం. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. పాడదాం. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో మేలులతో తృప్తి పరచావే నా మంచి యేసయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో మేలులతో తృప్తి పరచావే. చప్పట్లు కొడదాం, చక్కగా పాడాలి అందరూ కూడా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. అందరూ కూడా వందనాలు వందనాలు, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. నలిగిపోయినా ప్రతి సమయములో, కృంగిపోయినా ప్రతి విషయములో, నలిగిపోయినా ప్రతి సమయములో, కృంగిపోయినా ప్రతి సమయములో, చేరాదీసేనే నీ ప్రేమాహస్తము, నన్నెంతగానో ప్రేమించుచున్నది. సరికొడదాం. తీసేనే నీ ప్రేమాహస్తము, నన్నెంతగానో ప్రేమించుచున్నది. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. ఆమేన్. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు గ్రంథం ఉందా? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగ్రింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. సరిపోద్దండి. హల్లెలూయా. ఇక్కడ హన్నా గారి విషయంలో మనం చదువుకున్నాం. హన్నా గారికి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. అన్నగారికి ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేరు. దాన్ని బట్టి బహు దుఃఖాక్రాంతురాలుగా షీలోహు దేవాలయంలో ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఆవిడికి పిల్లలు లేకపోతే మాకేంటండి అంటున్నారా? హల్లెలూయా. పిల్లలు అనగా ఆశీర్వాదం. హల్లెలూయా. పిల్లలు అనగా ఆశీర్వాదం. ఎన్నో సంవత్సరముల నుంచి మనం భక్తి చేస్తున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తున్నప్పటికీ, రక్షణ తీసుకుని చాలా సంవత్సరాలు అయినప్పటికీ మనకు గనక ఆశీర్వాదం లేకపోతే
దేవుని సన్నిధానంలో ఏడ్చుచు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన నేర్చుకుంటూ ప్రార్థనని ఎక్స్పీరియన్స్లోనికి నిత్యము మారుదుముగాక. హల్లెలూయా. ఈమంటుంది నీ సేవకురాలనైన నేను, నీ సేవకురాలనైన నేను, నీ సేవకురాలనైన నేను అని చాలాసార్లు మాట్లాడింది. అన్నగారు ఎవరు చెప్పండి? అన్నగారు ఎవరు? దేవుని సేవకురాలు. బిగ్గరగా చెప్పలు కొట్టు దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని అంటే మనం దేవుని సేవకులుగా పరిచర్య చేసేవారుగా మారిపోదుముగాక. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? మందిరంలో పరిచర్య చేయాలి, సేవకురాలుగా ఉండాలి, సేవకుడిగా ఉండాలి. హల్లెలూయా. ఏం ప్రతిఫలం ఏమి రాదు మనుషుల దగ్గర నుంచి, మనుషులేమీ నిన్ను మెచ్చుకోరు. కానీ దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మనం సేవకులుగా ఈ మందిరంలో ఉండుదుముగాక. ప్రతి విషయంలో దైవజనులకు సహకరించుదుముగాక, మందిరానికి సహకరించుదుముగాక, అందరినీ భోంచేసావా అని అడుగుదుముగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యముల్లో తీయొద్దులేండి, స్తోత్రం చెప్పండి. భోజనాలు వడ్డించడానికి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న 7 ఏర్పాటు చేశారు. హల్లెలూయా. భోజనాలు వడ్డించడానికి ఏం కావాలి చెప్పాలి? పరిచర్య చేయడానికి ఏం కావాలి? ఆత్మ కావాలి, జ్ఞానం కావాలి. అందరూ చెప్పండి, ఆత్మ కావాలి, జ్ఞానం కావాలి. హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. 10 సంవత్సరముల నుంచి లేదా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నట్లయితే నీ దగ్గర కనుక ఆశీర్వాదం లేకపోతే, నీ కుటుంబ జీవితం మారకపోతే, బిడ్డల బ్రతుకు మారకపోతే కన్నీటి ప్రార్థన నువ్వు చేయదుగాక. ప్రార్థన ఎక్స్పీరియన్స్లోనికి నువ్వు మారిపోదుగాక. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండుదుగాక. హల్లెలూయా. బైబిల్లో 3900 క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో మనకు ఉపయోగపడేటువంటి కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో హన్నా గారి జీవితం ఒకటి. హన్నా గారి ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. అన్నగారి ప్రార్థన ఆషామాషి ప్రార్థన కాదు. అన్నగారు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి మొక్కుకున్నటువంటి విధానం ఆషామాషి కాదు. అన్నగారు అని అనగా ఇజ్రాయేలు దేశమంతా గర్వించదగినటువంటి ఒక ప్రవక్తని భూమి మీదకి దించినటువంటి ప్రార్థన. బిగ్గరగా చప్పలు కొట్టు దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. నీకులాగా నాకులాగా మనుషుల గురించి చేసినటువంటి ప్రార్థన కాదది. నీకులాగా నాకులాగా మన అవసరతల కోసం చేసినటువంటి ప్రార్థన కాదది. నీకులాగా నాకులాగా మన యొక్క మొక్కుబడి కోసమో లేదా మన అవసరతలు తీర్చడానికో చేసినటువంటి ప్రార్థన కాదది. అన్నగారు చేసినటువంటి ప్రార్థన సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుని సింహాసనాన్ని కదిలించింది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగి, దేవుని జీవము కలిగి, దేవుని ప్రభావం కలిగి ప్రార్థన చేసింది. హల్లెలూయా. సంతు లేకుండా చేసింది ఎవరైనంటే దేవుడే. మనకు ఆశీర్వాదం రాకుండా చేసేది ఎవరైనంటే దేవుడే. మనకు కష్టపెట్టేది ఎవరైనంటే దేవుడే. మనల్ని ఇబ్బంది పెట్టేది ఎవరైనంటే దేవుడే. ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు చెప్పండి? ప్రార్థన అనుభవంలోనికి మనం వస్తామని. హల్లెలూయా. ఏ అనుభవంలోకి? ప్రార్థన అనుభవంలోనికి మనం వస్తామని, దేవుని బిడ్డలుగా మారతాము అని. అన్నగారు షీలోహు దేవాలయానికి ఏటేటా వెళుతుంది, కానీ గర్భఫలం లేకుండా చేసాడు దేవుడు. ఏటేటా వెళ్ళి ఏం చేస్తుంది చెప్పాలి? ఏటేటా షీలోహు దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తుంది అన్నగారు? నిజం చెప్పండి, ప్రార్థన ఏం చేయట్లే. ఇప్పుడు చేసింది ప్రార్థన. అంతకుముందు చాలా సంవత్సరాలు వెళ్ళింది, ప్రార్థన చేయలే. చాలా సంవత్సరాలకు వెళ్ళింది, పిక్నిక్ వెళ్ళినట్టుగా వెళ్ళింది. చాలా సంవత్సరాలు వెళ్ళింది, నామకార్థంగా సంవత్సరం వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది. చాలా సంవత్సరాలు వారు దేవాలయంకి వచ్చి ఆ పదార్థాలు ఈ పదార్థాలు తింటున్నారు కాబట్టి అదేంటో రుచి చూద్దామని చూడడానికి వచ్చింది. అక్కడ బలులు, దహన బలులు, సమాధాన అర్ధ బలులు, ఏమంటే పాప ప్రాయశ్చితార్థ బలులు అర్పిస్తున్నారు కాబట్టి ఆ బలులు ఎలా చేస్తున్నారో చూద్దామని వెళ్ళింది. కానీ ఏమి లేదనంటే ఆమెలో భక్తి లేదు, ఆమెలో కన్నీటి ప్రార్థన లేదు, ఆమెలో వేదన లేదు, ఆమెలో దేవుని రాజ్యం గురించినటువంటి విషయాలు లేవు. ఇంతకుముందు చేసినటువంటి ప్రార్థనలో, ఇంతకుముందు వెళ్ళినటువంటి విధానం చెప్తున్నా. కాబట్టి ప్రియ స్నేహితులారా, చాలాసార్లుగా మందిరానికి వస్తున్నారు, వాళ్ళని వీళ్ళని చూడడానికి వస్తున్నారేమో, మందిరానికి వస్తున్నారు ప్రార్థన నేర్చుకోలేనటువంటి స్థితిలో వస్తున్నారేమో, మందిరానికి వస్తున్నారు ఆదివారం కాబట్టి వెళ్ళాలి, ఆదివారం వెళితే ఆశీర్వాదం అని వస్తున్నారేమో, మందిరానికి వచ్చి అటు ఇటు తిరిగి వెళ్ళిపోతున్నారేమో, మందిరానికి వచ్చి ఆశీర్వాదం లేకుండా వెళ్ళిపోతున్నారేమో. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ప్రార్థన మీరు నేర్చుకొందురుగాక, కుదురుగా కూర్చుందురుగాక, క్రమాన్ని నేర్చుకొందురుగాక, దైవజనులు రెస్పెక్ట్ ఇచ్చుదురుగాక, మందిరానికి రెస్పెక్ట్ ఇచ్చుదురుగాక, ప్రతి ఒక్కరిని గౌరవించుదురుగాక, ప్రతి ఒక్కరిని దేవుళ్ళతో చూచుదురుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. అన్నగారు అంతకుముందు దేవాలయానికి వచ్చింది, కానీ ఎందుకు వచ్చింది? పండగకు వచ్చిందంట. ఎందుకు వచ్చింది చెప్పండి? సంవత్సరం పండగకు వచ్చింది. హల్లెలూయా. కొంతమంది పండగ భక్తులు ఉంటారు. పండగకు వచ్చింది, వారిని వేరు చూడడానికి వచ్చింది. చాలాసార్లు చూడడానికి వెళ్తారు. ఏమంటే లోక సంబంధమైన భక్తి వేరు, మన భక్తి వేరండి. లోక సంబంధమైన భక్తి పండగ అంటే ఏంటి? ఒక ఆయన అన్నాడు పండగ అంటే కొత్త బట్టలు అండి అంటున్నాడు. పండగ అంటే కొత్త బట్టల. ఇంకొక ఆయన అంటున్నాడు పండగ అంటే పలానా చోటకి వెళ్ళి అక్కడ మేకపోతుని వేసేసి సాయంత్రం దాకా ఉండి తినేసి మళ్ళీ దాన్నే తినేసి వస్తారంట, అది పండగ. కానీ వారి పండగ వేరు, మన పండగ వేరు. వారి మొక్కుబళ్ళు పండగలు అవి. అవి దేవుణ్ణి సంతోషపెట్టడానికి కాదు, కానీ వీరు సంతోషించడానికి చేసినటువంటి పండగలు. అలా గనక నువ్వు పండగ చేస్తే, అలా గనక నువ్వు ఆరాధన చేస్తే, అలా గనక దేవుడిని స్తుతిస్తే, దేవుడికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు, ఎటువంటి ప్రతిఫలం రాదు. భూ సంబంధమైన ప్రతిఫలం వస్తుందేమో కానీ పరలోక సంబంధమైన ప్రతిఫలం రాదు. అన్నగారు సంవత్సరం ఎందుకు వెళుతున్నారు చెప్పాలి? తన యొక్క భర్తతోనూ తన యొక్క బంధుమిత్రులతోనూ పిల్లలతోనూ ఆడుకోవడానికి తిరణాల్లో బొమ్మలు ఉంటాయిగా. చెప్పండి ఒకసారి. తిరణాల్లో ఏముంటాయి? బొమ్మలు ఉంటాయి, కొనుక్కుంటాకు వెళ్తారు చాలామంది. ఆ జీళ్ళు ఉంటాయి, కొనుక్కుంటాకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి లైన్లు వేయడానికి వెళ్తారు. అక్కడ పెద్ద లైటింగ్ పెట్టారంట, అది చూడడానికి వెళ్తారు. కొంతమంది నాటకాలు చూడడానికి వెళ్తారు. కానీ మన భక్తి వేరు, వాళ్ళ భక్తి వేరు. ఈ ఆరాధన వేరు, ఆ ఆరాధన వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నగారు వెళ్ళింది శీలో దేవాలయానికి ఏటేట వెళ్తుంది, కానీ ప్రార్థన రాదు ఆవిడికి. ఏటేట వెళ్తుంది, కానీ అక్కడ సైన్యములకు అధిపతికి యెహోవా దేవుని మందిరములు ఎలాగుండాలో తెలియదు. ఏటేట వెళ్తుంది, కానీ దేవుడు తన గర్భాన్ని మూసివేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన మందిరానికి వస్తున్నాం కానీ దీవించబడకపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకుండా ఉండిపోతున్నాం. హల్లెలూయా. నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా విడిచిపెడుతున్నాం. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా బ్రతుకుతున్నావు అని అంటే, తినడానికి బ్రతుకుతున్నానండే అంటున్నాడు. తినటానికే కదా. అమలాపురంలో రుచి చూసా, కాకినాడలో రుచి చూసా, అక్కడ ఏం స్పెషల్ ఉందో, విజయవాడలో రుచి చూసా, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా, హైదరాబాద్ బిర్యానీ తింటాగా అంటున్నాడు. మనిషి బ్రతుకు ఎందుకండి చెప్పాలి? మనిషి బ్రతికెందుకు? రుచులు చూడడానికా? మనుషుల బ్రతికెందుకు చెప్పాలి? మనుషుల బ్రతికెందుకు? ఆ ప్రదేశం ఈ ప్రదేశం చూడడానికా? స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మనిషి బ్రతికి ఎందుకండి? మనిషిని ఎందుకు బ్రతికించాడు దేవుడు? ఎందుకు పుట్టించారు చెప్పాలి? మనిషిని ఎందుకు పుట్టించారు అమ్మా? ఆయన పని చేయాలి, కరెక్ట్. ఇంకా చెప్పాలి, ఇంకా మనిషి ఎందుకు జీవించాలి ఈ భూమి మీద? ఎందుకు ప్రాణంతో ఉంచాడు? తన పోలికలో తయారు చేసుకున్నాడు. ఎందుకు ఉంచాడు దేవుడు? ఆయన మహిమపరచడానికి. ఇంకా తన పని చేయాలి, తన మహిమపరచాలి, ఇంకా ఆయన గురించి తెలుసుకోవడానికి. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. జ్ఞానం వెతకాలి. దేవుడు అన్నారు, నా జ్ఞానమును వెతకండి, నన్ను కనుగొనండి. దేవుణ్ణి కనుక్కోవడానికే మనం ఉన్నాం, నేర్చుకోవడానికి ఉన్నాం. కొంతమంది అంటారు 10th చదివా, ఇక ఏం చదవను, 10thతో అయిపోయింది నాకు, 10th చదివితేనే బోళ్ళంత చదివినట్టు లెక్క, ఇక నేను ఏమీ నేర్చుకో. నువ్వెన్నైనా చెప్పు, నేను 10th తర్వాత ఉన్న చదువులు ఏమీ చదవను. 10th చాలు, ఒక అటెండర్ జాబ్ చూసుకుంటా, మంచి పెళ్లి చేసుకుంటా, కట్నం తెచ్చుకుంటా, ఎంత 10 లక్షలు కట్నం తెచ్చుకుంటా, చక్కగా పిల్లల్ని కంట, అయిపోయింది జీవితం. కొంతమంది బ్రతుకులు అంతేనండి. 10th క్లాస్ చదివితే అయిపోయింది అనుకుంటాడు, అటు జీవిత పరమార్థం అయిపోయిందని ఏదో సాధించినట్లుగా. అరే చిన్న ఇటు వచ్చేరా, అరే బాబు కిటికీ దగ్గర ఇటు వచ్చి, రోజులు మంచిగా ఇటు వచ్చి. హల్లెలూయా. నలిగిపోయినా ప్రతి సమయములో, కృంగిపోయినా ప్రతి విషయములో, నలిగిపోయినా ప్రతి సమయములో, కృంగిపోయినా ప్రతి విషయములో, చేరాదీసేనే నీ ప్రేమ హస్తము, నన్నెంతగానో ప్రేమించుచున్నది. చేరాదీసేనే నీ ప్రేమ హస్తము, నన్నెంతగానో ప్రేమించుచున్నది. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. హల్లెలూయా.
ఒక ఆయన అంటున్నాడు, బాగా చదువుకున్నాడు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్ల పాపలతో చక్కగా ఉన్నాడు. అయిపోయిందా జీవితం? చెప్పాలి, అయిపోయిందా? ఒక ఆయన ఉన్నాడు, బాగా వ్యాపారం చేస్తున్నాడు, కోట్లు గడించాడు, కోట్లు వచ్చినాయి, చక్కగా తింటున్నాడు, తాగుతున్నాడు, ఉంటున్నాడు. అయిపోయిందా జీవితం? చాలామంది ఉద్దేశం ఏంటి? చెప్పాలి. చాలామంది ఆలోచనలు ఏంటి? స్తోత్రం చెప్పండి. మీ ఆలోచనలు ఏంటి? చక్కగా పని చేసుకోవాలి, డబ్బులు రావాలి, చీటీలు కట్టుకోవాలి, బంగారం కొనాలి, ఇల్లు కొనాలి, పొలం కొనాలి. ఇవే కదా మన ఆలోచనలు. మీ ఆలోచన మారునుగాక, పరిస్థితులు మారునుగాక. అందుకే మిమ్మల్ని పుట్టించలా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదాం, ఏమి సంపాదించుకున్నాం అన్నట్టుగా దేవుడు మిమ్మల్ని సంపాదించలా. దేవుడు ఎందుకు సంపాదించుకున్నాడు మిమ్మల్ని? తన స్వరక్తం ఇచ్చి. చెప్పాలి, ఎందుకు సంపాదించుకున్నాడు? ఆయన్ని కనుగోవడానికి, ఆయన జ్ఞానం నేర్చుకోవడానికి, ఆయన మార్గంలో నడవడానికి, ఆయనతో పాటుగా నిత్యరాజ్యానికి వెళ్ళిపోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవిత పరమార్థం తెలియాలండి. దేవుడి గురించి తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి, ఇతరులకి తెలియజేయాలి దేవుడి గురించి. చాలామందికి లోక సంబంధమైన జ్ఞానం ఉంది. షేర్ మార్కెట్లో డబ్బులు ఎలా పెట్టాలో తెలుసు, ప్యాకెట్ ఎలా ఆడాలో తెలుసు, కోడి పంది వేస్తే ఏ కోడి కొడుతుందో తెలుసు, బంగారం ఎలా కొనాలో తెలుసు, వడ్డీ వ్యాపారం ఎలా చేయాలో తెలుసు, బట్టలు ఎలాగ అమ్మాలో తెలుసు, పొలం ఎలా పండించాలో తెలుసు, ఉద్యోగం ఎలా సంపాదించాలో తెలుసు, ఒక అమ్మాయిని ఎలాగూ ట్రాక్లోకి లాగాలో తెలుసు, ఒక అబ్బాయిని ఎలా ట్రాక్లోకి లాగాలో తెలుసు, ఎవరిని ఎలాగ ఇబ్బంది పెట్టాలో తెలుసు. అందరికి అన్నీ తెలిసినాయి, కానీ దేవుని జ్ఞానం లేదు. హల్లెలూయా. ఏ జ్ఞానం లేదు? దేవుని జ్ఞానం లేదు. దేవుని వెతికేవారు లేరు, దేవుని కనుగొనేవారు లేరు. నువ్వు నేను ఎందుకు పుట్టాం? దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుందుముగాక, దేవుని కనుగొందుముగాక, దేవుని కలిగి ఉందుముగాక, దేవుని మార్గంలో నడుచుదుముగాక. మనం అందుకే పుట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నగారు, అయ్యా నాకు కొడుకునిస్తే మంచి ఇంజనీరింగ్ చేస్తాను అని అనుంటే పిల్లోడిని ఇచ్చేవాడు కాదేమో. అయ్యా నాకు కొడుకుని మంచి డాక్టర్ని చేస్తాను, 4-5 చంపేస్తాడు, తర్వాత బిల్డింగుల మీద బిల్డింగులు కడతాడు, ఆడికి అన్ని వ్యసనాలు ఉంటాయి అని అనుకున్నట్లయితే పిల్లోడిని ఇచ్చేవాడు కాదేమో. హల్లెలూయా. అయ్యా నాకు కొడుకునివ్వండి, మంచి రైతుని తయారు చేస్తా, లేదా మంచి బిజినెస్ మ్యాన్ తయారు చేస్తానంటే దేవుడిచ్చేవాడు కాదేమో. హల్లెలూయా. అన్నగారు ప్రార్థన చేస్తుంది ఏమని? అయ్యా నీ సేవకురాలని నన్ను చూడు, నీ సేవకురాలని నేను ఎలాగున్నానో తెలుసా, నీ సేవకురాలని నేను ఎలాగ ప్రార్థన చేస్తున్నానో చూడండి అని బహు దుఃఖాక్రాంతురాలుగా మారిపోయి అంటుంది, నీవు గనక నాకు పిల్లవాడిని ఇస్తే ఎవరి కోసం పెంచుతా? నా కోసం కాదయ్యా, మా తాతల కోసం కాదు, మా ఆయన కోసం కాదు, నా కుటుంబ సభ్యుల కోసం కాదు, నన్ను పెంచడానికి కాదయ్యా. ఎందుకు పెంచుతానో తెలుసా? నీ కొరకే పెంచుతాను అని చెప్పేసి తీర్మానం చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కుబడి చేసుకుంది. అతని తల మీదకి మంగళకత్తి రానివ్వను, శవాలను ముట్టనివ్వను, అశుద్ధమైనది ఏది తిన్నివ్వను, అపవిత్రమైన వస్తువులు ఏది కూడా నేను ముట్టనివ్వను. నీ వాక్యంతో పెంచుతానయ్యా, ప్రార్థనతో పెంచుతానయ్యా, నీ జ్ఞానంతో పెంచుతానయ్యా. నాకు గనక మగబిడ్డని ఇచ్చినట్లయితే నీ సన్నిధానంలోనే ఉంటాడని చెప్పేసి మొక్కుకుందండి. హల్లెలూయా. తన ఆలోచన మారింది. నువ్వు ఎప్పుడు అభివృద్ధి చెందుతావో తెలుసా? నువ్వు ఇప్పుడు విడుదల పొందుకుంటావో తెలుసా? అయ్యా నా పిల్లని కనుక 10th క్లాస్ పాస్ చేపిస్తే ఈ పిల్లని నీ పిల్లగా నేను పెంచుతాను, నా వ్యాపారాన్ని కనుక అభివృద్ధి పరుస్తే నీ మందిరాన్ని నేను కట్టేస్తాను, నీ సేవ పెరుగుద్ది అని తీర్మానం తీసుకున్న రోజునే నీ వ్యాపారం అభివృద్ధి చెందునుగాక, నీ పిల్లలు దీవించబడునుగాక. అయ్యా నాకు గనక మంచి ఉద్యోగం ఇస్తే, ఇదిగో సేవకులు అల్లల్లాడిపోతున్నారు, పరిచర్య లేదు, పలానా చోట పరిచర్యకు పంపించమని సేవకు నేను సహకరిస్తానని దేవునితో లింకప్ పెట్టుకున్న రోజున నువ్వు ఆశీర్వాదం పొందుకొందువుగాక, దేవుని పొందుకొందువుగాక. లేదనంటే పుట్రా పాస్టర్ గారు అంటే పుడతారు, లేదనంటే ఆశీర్వాదం రాదనంటే వస్తుంది. కానీ అది ఎందుకు పనికిరాని ఆశీర్వాదం, అది ఎందుకు ఉపయోగం లేనటువంటి ఆశీర్వాదం. దేవునికి ఉపయోగం అవ్వదు, నీకు ఉపయోగపడుతూ ఉపయోగపడింది, కానీ పిల్లల తర్వాత పిల్లలకు మాత్రం సరైనటువంటి విధానంలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవరికి మొక్కుకోవాలి మనం? చెప్పండి, ఎవరికి మొక్కాలి? చెప్పాలి, ఎవరికి మొక్కాలి? దేవునికి మొక్కాలి. ఎవరి దగ్గర తీర్మానం తీసుకోవాలి? దేవుడి దగ్గర తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. ఏమంటే గొడ్డు గొర్రెలు అయిపోయారు ఏంటి? వింటున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి అంటుంది, నీ సేవకురాలనయ్యా, నీ సేవకురాలని నీ సేవ చేస్తున్నా అని చెప్పేసి షీలోహు దేవాలయంలో మందిరంలో పని చేయడం ప్రారంభించింది. దేవుడి గర్భాన్ని తెరవజేశాడు. హల్లెలూయా. ఏలీకి లోబడడం ప్రారంభించింది, దేవుడి గర్భాన్ని తెరవజేశాడు. హల్లెలూయా,
ఆమె శీలో దేవాలయంలో సేవకురాలుగా మారిపోయింది. ఏమండి, గొప్ప ఆస్తి పరురాలండి ఆవిడ. అన్నగారు ఎవరు చెప్పండి? అన్న ఎల్కన కుటుంబం ఎటువంటి కుటుంబం అది చెప్పాలి. అన్న ఎల్కన కుటుంబం ఎటువంటి కుటుంబం? ధనవంతురాలని కుటుంబం. ఏమంటే ధనవంతులు వచ్చి ఇక్కడ వచ్చి మందిరంలో ఊడుస్తారా? చెప్పాలి. పట్టు శారీ కట్టుకుని వెనకాల కుర్చీలు ఎక్కడో కూర్చుంటారు. మనకి వాళ్ళకి ఏ సంబంధం లేదన్నట్టుగా, మేము దేవుడి కోసమే వచ్చాం, మీ ఎవరి కోసం రాలేదు, మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా కూర్చుంటారు. హల్లెలూయా. కానీ అన్నగారు ధనవంతురాలుగా వచ్చిన ప్రతిసారి దేవుడి గర్భాన్ని మోస్తానే వచ్చాడు. కానీ ధనవంతురాలుగా కాకుండా సేవకురాలుగా వచ్చింది. హల్లెలూయా. సేవకురాలుగా వచ్చిన రోజున, అయ్యా ఈ పిల్లవాడిని నీ చేతిలోనే పెడతానని చెప్పిన రోజున తన బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు, ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించి నా దేవుడు. హీనుడనైనా బలహీనుడనైనా రూపినైనా కఠినుడనైనా, హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించి నా దేవుడు, ఒకని తల్లి ఆదరించిన నా దేవుడు. ఒకసారి నేను నీ మంద నుండి నీ తప్పిపోయిన వేళ, ఒకసారి నేను నీ మంద నుండి నీ తప్పిపోయిన వేళ, నన్ను వెదకితివయ్యా కాపాడితివయ్యా, వెదకితివయ్యా నన్ను కాపాడితివయ్యా, నీ చంక పెట్టితివా యేసయ్యా, నీ సంక పెట్టితివా యేసయ్యా. ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు, ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించి నా దేవుడు. హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా, హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించి నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎలా ప్రార్థన చేసి చూడండి, నీ కుటుంబాల ఆశీర్వాదం వచ్చును గాక. అయ్యా నా పిల్ల గనక నా మాట విన్నట్లయితే నీ యొక్క పనికి ఆ బిడ్డను అప్పగిస్తాను, నీ పరిచర్యకు నీ సేవకురాలుగా ఆ బిడ్డ ఉంటుంది, నీ మందిరంలో ఉంటుందని దేవుడి కనుక మొక్కుకోగలిగినట్లయితే నీ పరిస్థితులు మారును గాక. అయ్యా నాకు కనుక ఉద్యోగం వచ్చినట్లయితే ఆ ఉద్యోగాన్ని నీకే ఉపయోగిస్తానయ్యా, నీ మందిరానికి ఉపయోగిస్తానయ్యా, నీ సేవకు ఉపయోగిస్తానని చెప్పినట్లయితే నీకు ఉద్యోగం వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కోల్గేట్ అనేటువంటి వ్యక్తి, విలియం కోల్గేట్, ఆయన తనకు వచ్చినటువంటి వ్యాపారంలో 10వ వంతు దేవుడి మందిరానికి ఇచ్చేటువంటి వాడు. హల్లెలూయా. ఆ 10వ వంతు ఇవ్వడం బట్టి దినదినము అభివృద్ధి చెందింది. ఇప్పుడు యావత్తు ప్రపంచమంతా టాప్ పేస్ట్ ఏదేనంటే కోల్గేటే. ఇక వేరే పేస్ట్లు ఏదైనా తీసి తోమండి, కోల్గేట్ పేస్ట్తో తోమండి. హల్లెలూయా. విలియం కోల్గేట్ అనేటువంటి ఆయన క్రిస్టియన్. ఇప్పుడు 90% దేవుని సేవకు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సేవకు ఇవ్వడం బట్టి అనాథ పిల్లలకి, వాక్యం లేనటువంటి వారికి, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, అడవి ప్రాంతాల్లో ఎవరైతే వాక్యం లేదో వాళ్ళందరికీ ఉపయోగిస్తున్నాడు. బైబిల్ ప్రింట్ అవ్వడానికి ఉపయోగిస్తున్నాడు ఆయన. బైబిల్కి సంబంధించి కాలేజీలు, బైబిల్కి సంబంధించి స్కూళ్ళు కట్టడానికి, అనాథ శరణాలయాలు కట్టడానికి ఆయన వాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనిలో దేవునికి లింకప్ చేయదుము గాక, దేవునితో కలిసి ఉండుదుము గాక. అయ్యా నీవు గనక నాకు ఆరోగ్యం ఇస్తే నేను మందిరంలో ఉంటాను అని అంటే ఖచ్చితంగా నీకు ఆరోగ్యం ఇస్తాడు. అంతే తప్ప నాకు ఆరోగ్యం ఇస్తే ఓటీలు చేసుకుంటానయ్యా, ఇంకో 10 రోజులు సంపాదిస్తానయ్యా అన్నావు అనుకో, సంపాదించి అంటాడు, బయటికి పంపిస్తాడు. అటు నుంచి అటు ఆ డబ్బులు ఎవరికో
అంతా సునామీయే. ఒక ఆవిడ తన భర్తకు తెలియకుండా జేబులో డబ్బులు కొట్టేసి 50,000 దాచిందంట. ఎంత దాచింది? 50,000. అలా ఆయన తాగేసి వచ్చి పడుకున్నప్పుడల్లా డబ్బులు తీసేసి ఏమో ఎక్కడ పడేసుకున్నా నాకేం తెలుసు అని చెప్పేసి మొత్తం ఒక్కో వెయ్యి తీసి 50,000 దాచిందంట. 50,000 దాచి ఏదైనా కొనాలి కదా, వడ్డీకి ఇచ్చిందంట. ఏం చేసింది చెప్పండి? వడ్డీకి ఇచ్చింది. ఎందుకంటే 50 ఇంకో 1,00,000 చేద్దామనో మరి ఏంటో తెలియదు. అసలు తీసిందే దొంగతనంగా, మళ్ళీ ఇచ్చింది కూడా దొంగతనం, వడ్డీకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నీకు వడ్డీ ఇస్తానమ్మా అని తీసుకున్నారు. తర్వాత ఎప్పుడు ఇచ్చావమ్మా అంటున్నారు. అయిపోయింది. భర్తకు తెలియదు, ఇంట్లో తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, అక్క చెల్లెలకు తెలియదు. ఏం చేసింది? తన బాగా నమ్మినోళ్ళకి ఇచ్చిందంట. ఇచ్చి అక్క నెల వడ్డీ మాత్రం ఇచ్చే అక్క అంటే, ఎందుకేమని చెల్లి పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను అన్నదంట. ఏమంది? ఎందులో పెట్టేస్తానందే? పువ్వుల్లో పెట్టి. మరి మళ్ళీ పువ్వుల్లో పెడతాదో కనకాంబరాల్లో పెడతాదో తెలియదు కానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను నెల వడ్డీ అన్నదంట. హల్లెలూయా. నెల అయ్యేసరికి అక్క వడ్డీ ఏదంటే, ఏంటి చెల్లి నువ్వు మాట్లాడేది, వడ్డీ ఏంటి అంటుందంట. అదేంటి అక్క, మొన్న 50 ఇచ్చానుగా, మా ఆయన జేబులో దొంగతనం చేశాను, నీకే చెప్పాను, సీక్రెట్ ఎవరికి చెప్పలా అన్నట్టు. ఏమా చెల్లి, నాకేం తెలుసు చెల్లి, నువ్వెప్పుడు ఇచ్చావు? ఇస్తానన్నావు, ఎప్పుడు ఇచ్చావు? ఇంకా ఇవ్వలేదు కదా అంటుందంట. హల్లెలూయా. ఆవిడ నిన్న ఫోన్ చేసి లేవో పాస్టర్ గారు అంటుంది. ఇక పాస్టర్ గారు లేదు, దేవుడు లేదు, నువ్వు ఆ 50,000 మందిరానికి ఇచ్చినట్లయితే ఇంకొక 50,000 నీకు ఇచ్చేవాడేమో, ఆ 50,000 తీసుకెళ్ళి వడ్డీ వస్తుందని దురాశకి వెళ్ళిపోయా. దురాశ చెప్పాలి, దురాశ అయిపోయింది అక్కడితోటి. ఇప్పుడు భర్తకు చెప్తే బెల్ట్ తీస్తాడు, తోలు ఉలిచేస్తాడు. అన్నదమ్ములకు చెప్తే మాకు ఇవ్వచ్చు కదా, మేము దాస్తాం అంటారు. అక్క చెల్లెలకు చెప్తే మాకు ఇవ్వచ్చు కదమ్మా, మీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేవాళ్ళం, అది పువ్వుల్లో పెట్టిస్తానని చెప్పేసి అసలు పువ్వులు లేకుండానే చేసింది, డబ్బులు లేకుండా కూడా చేసింది అని చెప్పేసి తలా ఒక మాటని మీ ఆయనకి చెప్తేనని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. హల్లెలూయా. కాబట్టి మనుషులను ఆశ్రయించుడి కంటే యెహోవాను ఆశ్రయించుడి మేలు. కాబట్టి మనం ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ఎవరితో మొక్కుబడి చేసుకోవాలి? అమ్మ మొక్కుబడిని తప్పకూడదండి. అన్నగారు మాట ఇచ్చింది చెప్పాలి. అన్నగారు మాట ఇచ్చింది 3 సంవత్సరాల తర్వాత పాలు విడిచిన తర్వాత, పాలు అప్పుడే కదా విడుస్తారు 3 సంవత్సరాలకే, కొంతమంది 5 సంవత్సరాల దాకా తాగి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పక్కన పెట్టేయండి. 3 సంవత్సరాలు పాలు విడిచిన తర్వాత సంకలో పెట్టుకుని పిల్లోడిని ఎత్తుకుని చర్చికి వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది చెప్పాలి? ఎక్కడికి వచ్చింది చెప్పండి? అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎవడు మ్రొక్కాడు అక్కడ? అప్పుడు వాడు అని అంటే ఎవరు మ్రొక్కారు? సమూయేలు వయసు ఎంత? 3 సంవత్సరాల వయసులో దేవుని మందిరంలో మోకాళ్ళేసి మొక్కుతున్నాడంటే ఎంత ముద్దుగానో. మనం ఉంటాం మోకాళ్ళు నొప్పులు పాస్టర్ గారు, అత్తమాట ప్రార్థన అంటే ఏం చేస్తాం? ప్రార్థన వయసు అయిపోయింది మాకు, ఇక్కడ బ్యాటరీలు అయిపోయినాయి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 3 సంవత్సరాల వయసులో వాడు మోకాళ్ళేసి మొక్కుతున్నాడు అని అంటే ఎవరి ట్రైనింగు? దేవుడు ట్రైనింగా? దేవుడు తెలియదు గడికి, బొడ్డోడు కదా, అడిగి తెలియదు 3 సంవత్సరాల వయసు. వాడిది ఎవరి ట్రైనింగు? అమ్మ ట్రైనింగ్. అమ్మ మామూలుగా ఇవ్వాల ట్రైనింగ్. అరే నిన్ను కన్నీటితో కన్నాను రే, యాసలు వేసావంటే తొడపాసం పెట్టేస్తాను అని చెప్పేసి ట్రైనింగ్ గట్టిగా ఇచ్చింది. హల్లెలూయా. ట్రైనింగ్ ఏం చేసింది? గట్టిగా ఇచ్చింది. నేను దేవుని సేవకురాలను, నువ్వు కూడా ఏమవ్వాలి? సైకిల్ తొక్కుతానంటే కుదరదు, చెట్లు ఎక్కుతానంటే కుదరదు, డిబ్బీలు డబ్బులు లాగేస్తానంటే కుదరదు, బ్యాటరీ లైట్లు వెలిగిస్తానంటే కుదరదు. కొంతమంది బ్యాటరీ లైట్లు వెలిగిస్తారు, అదేం అలవాటు. మరి తల్లిదండ్రులు కూడా మాట్లాడరు, ఎరా బ్యాటరీ కావాలా, ఇంకో బ్యాటరీ వేసుకో, కొత్త బ్యాటరీలు కొంటాను, లైట్ పాడైపోయిందా, ఇంకో లైట్ కొంటా. మన ఏలూరు మైకులు బాగా చేయించడానికి వెళ్తే ఆ పిల్లోడికి వాళ్ళ నాన్న బ్యాటరీలు, చిన్న ఫ్యాన్లు, ఆ వైర్లు అన్నీ కొనేస్తున్నాడు. ఎందుకు రా ఇది అంతానంటే ఆడంటాడు ఏదో తయారు చేస్తాడంట. ఏంటవి మధ్యలో వచ్చినాయి? ఏంటి పైకి ఎగురుతున్నాయి కదండి, ఏంటవి? డ్రోన్లు తయారు చేస్తాడంట. ఏంటవి? డ్రోన్లు. ఓరు నాయన, నువ్వు డ్రోన్లు తయారు చేస్తావు, నిక్కరే సరిగ్గా వేసుకుంటావు రాదు నీకు, నువ్వు డ్రోన్లు తయారు చేస్తావు, తయారు చేయరా నాయన, నేను పేపర్లు వేపిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆడు స్కూల్ మానేసాడు.
స్కూల్ మానేసి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి డ్రోన్లు తయారు చేస్తానంటున్నాడు. డ్రోన్లు కాదురా నాయన, ముందు ప్రార్థన నేర్చుకో, నువ్వు సరిగ్గా ఉండడం నేర్చుకో, నిక్కర సరిగ్గా కట్టుకోవడం నేర్చుకో, బట్టలు సరిగ్గా వేసుకోవడం తెలుసుకో, స్నానం సరిగ్గా చేయడం నేర్చుకో, తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకో. హల్లెలూయా. ఒక ఆమె అంటుంది, అరే అత్తమ్మ కాలు పెట్టరా అంటుంది. ఏమంటుంది? అత్తమ్మ అడ్డు కాలు తీసి ఇలా పెట్టు అంటే ఏం చేద్దే? అత్తమ్మ వస్తే కాలు తగిలి కింద పడిపోద్ది. అత్తమ్మ మీద ఏం చేస్తుంది? చిన్నప్పటి నుంచి చెప్పాలి, దెబ్బలాడడం నేర్పిస్తుంది అనమాట. హల్లెలూయా. అటువంటి తల్లులు ఉన్నారు, అటువంటి తండ్రులు ఉన్నారు. ఇంకొక ఆయన అంటున్నారు, రే బాబాయ్ వచ్చాడు, తొడకొట్టరా అంటున్నాడు. ఆడేమో ఆయన తొడగొట్టేసాడు, నా తొడ కదరా నీ తొడకొట్టరా అని. హల్లెలూయా. రేపొద్దు ఆ తోడలే కోసేస్తాడు, కాళ్ళు కోసేస్తాడు, చేతులు కోసేస్తాడు. దేనికోసం? బంగారం కోసం, బ్రాస్లెట్ల కోసం. హల్లెలూయా. కాబట్టి మన పిల్లల్ని దేవుని సన్నిధానంలో సేవకులుగా పెంచుదుము గాక, పరిచర్య చేసేవారుగా పెంచుదుము గాక. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు హెచ్చించును గాక. ఎన్ని సంవత్సరాల వయసులో మొక్కాడండి? చెప్పాలి, 3 సంవత్సరాల వయసులో. మనమైతే మొక్కమంటే తెగ నిద్రపోతూ ఉంటాం, ఆ గోడకి ఈ గోడకి ఆనుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఏమంటే 3 సంవత్సరాల వయసులో మొక్కినటువంటి సమూయేలు మరలా తల్లి దగ్గరికి వెళ్ళాడా? చెప్పాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాడా? అన్నదమ్ములకి దగ్గరికి వెళ్ళాడా? జతగాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? గోళీలు ఆటలు ఆడడానికి వెళ్ళాడా? గూటి బెళ్ళ ఆడడానికి వెళ్ళాడు? క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు బ్యాట్ కొనుక్కుని? హల్లెలూయా. కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? దేవునికి పరిచయం చేయుదుము గాక. మన పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుడికి పిల్లల్ని పరిచయం చేయాలి. అందుకనే విలాప వాక్యముల గ్రంథం ఒకసారి తెద్దాం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మ. మనకు వచ్చిన వాక్యాలే, గట్టిగా చదవండి, తీయకుండానే చదివేయాలి. ఎవరు చదువుతారో ప్రతిసారి చెప్పే వాక్యాలు ఇవి. ఇంకా చూస్తున్నారా? తీయకుండానే చెప్పేయాలి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు, యవ్వనుల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రేయి మొదటి జామున లేస్తున్నారా? చెప్పాలి, రేయి మొదటి జామున లేచి ఎవరి కోసం చేయాలి? పిల్లల కోసం చేయాలి. లేదంటే ఆడో తాగుబోతాడు అవుతాడు, ఆడో తిరుగుబోతాడు అవుతాడు, వాడు దొంగోడు అవుతాడు. హల్లెలూయా. మగపిల్ల అయినా ఆడపిల్ల అయినా సరే చేతులు దేవుని వైపు ఎత్తి, అయ్యా ఈ బిడ్డలు నీ పిల్లలయ్యా, ఈ బిడ్డలు సరిగ్గా పెంచు, ఈ బిడ్డలు సరిగ్గా ఉంచు అని చెప్పేసి మనం ప్రార్థన చేయుదుము గాక. హల్లెలూయా. అప్పుడు మన పరిస్థితులు మారునుగాక. ఎప్పుడు లేవాలంట? రేయి మొదటి జామున లేవాలి. ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఆ జాములు ఉన్నాయంటే జాము సాయంత్రం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. అవును, సాయంత్రం దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. యూదులకి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? సాయంత్రం 6 గంటల నుంచి. చెప్పాలి, 6 గంటల నుంచి ఎప్పటి వరకు? 9 గంటల వరకు ఒక జాము. 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో జాము. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక జాము, మూడో జాము. 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. అలాగే 4 జాములు ఉన్నాయి. మనకే జాము మరి? మనం అన్యులం కదా, యూదులం కాదు. యూదులైనా మనం అందరం? మీ గోత్రం ఏంటి చెప్పండి ఒకసారి, ప్రార్థన చేద్దాం. మీరు యూదులా అన్యులా? యూదులా? అన్యులు. మనం అన్యులు. మనకు జాము ఏది చెప్పండి? 4 జాములు ఉన్నాయి సాయంత్రం దగ్గర నుంచి తెల్లారి దాకా. మనకు జాములు అయ్యి, మనకు జాము ఎప్పుడు ప్రారంభం అవుద్ది? రేయి మొదటి జాము అంటే 12 గంటల కాడి నుంచా? 3 గంటల దగ్గర నుంచి 6 గంటల దగ్గరకు జాము ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి 3 గంటల దగ్గర నుంచి 6 గంటలకు లేచి మనం ప్రార్థన చేయదుము గాక. ఇంకా ముందుగా చేసినా పర్వాలేదు. మనకు రాత్రులు ప్రారంభం అవుద్ది. మనకు పగలు ప్రారంభం అవుద్దా, రాత్రి ప్రారంభం అవుద్దా? పగలు ప్రారంభం అవుద్ది. ఏ రోజైనా సరే రాత్రి 12 దాటిన తర్వాత పగలే కదా, ఆ పగలు ప్రారంభం అవుతుంది. వీళ్ళకి రాత్రులు, సాయంకాలాలు ప్రారంభం అవుతాయి యూదులకి. కాబట్టి రేయి మొదటి జామున లేచి మనం నిత్య పిల్లల కోసం ప్రార్థన చేయదుము గాక. ఉద్యోగముల కోసం ప్రార్థన చేయదుము గాక. పిల్లవాడి గురించి ప్రార్థన చేస్తే పిల్లవాడిని నీకు ఇస్తానని రొక్కుకోవాలి. నీ సన్నిధానంలో ఉండి సేవ చేపిస్తానయ్యా, డ్రమ్ము కొట్టడం నేర్పిస్తా, దైవజనులకి నీళ్ళు ఇవ్వడం నేర్పిస్తా, మందిరంలో చేపలు వేయడం నేను నేర్పిస్తా, పరిచర్య చేయడం నేను నేర్పిస్తా అని చెప్పేసి పిల్లల విషయంలో అయితే. ఉద్యోగం విషయంలో అయితే, అయ్యా నాకు ఉద్యోగం ఇస్తే మందిరానికి నేను ఇస్తానయ్యా, మందిరానికి సహకరిస్తానని చెప్పేసి అనాలి. అలాగే నీకు ఆరోగ్యం రావాలి అని అంటే, అయ్యా నాకు ఆరోగ్యం ఇస్తే నీ సువార్త పరిచర్య చేస్తా, దైవజనుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళతానని దేవుడితో అంటుకట్టబడి ఉన్నటువంటి రోజున నువ్వు ఫలించుదువు గాక.
నువ్వు అభివృద్ధి చెందుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తల్లులు ఎవరికి చెప్పాలి? పిల్లులకి చెప్పాలి. తల్లులు ఎవరికి చెప్పాలి? పిల్లలా పిల్లులా? వాళ్ళ పిల్లలు కాదు, పిల్లులే. అందుకని జాగ్రత్తగా వాళ్ళని చెవి పట్టుకుని లాక్కొచ్చి కూర్చోబెట్టి చెబుతూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎవరి మాట వినాలి? పిల్లలు ఎవరి మాట వినాలి? తల్లి మాట వినాలి. తల్లి ఎవరి మాట వినాలి? తండ్రి మాట వినాలి. దేవుడి మాట తర్వాత, ముందు తండ్రి మాట వినాలి. పక్కన ఉన్నాడు కదా, హల్లెలూయా. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన ఈయన చూస్తాడు రోజును. హల్లెలూయా. తల్లి ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి తల్లి? వాళ్ళ అమ్మ మాట, భర్త మాట, లేదా తండ్రి మాట. తండ్రి అంటే ఆ తండ్రి కాదు, భర్త పిల్లలకు తండ్రి. హల్లెలూయా. తండ్రి ఎవరి మాట వినాలి? తండ్రి ఎవరి మాట వినాలి అమ్మా? దేవుడి మాట. మధ్యలో ఈ పాస్టర్ గారు వేస్ట్ అనమాట. హల్లెలూయా. తండ్రి దైవజనుడి మాట వినాలి, దైవజనుడు దేవుడి మాట వినాలి. ఇలా లింకప్ అనమాట. హల్లెలూయా. మీరేం డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన అంటాడు, నా సేవకుడు ఉన్నాడు, వెళ్ళి మందిరం ఉంది వెళ్ళి అని ఆయన అంటాడు. లేదు ప్రభు, నువ్వు చేసి ఈ ఆల్ టికెట్ని దీవించే అంటాడు. అలా చేసే సౌలు గారు శాపం తెచ్చుకున్నాడు. అవునా కదా? సౌలు రాజు దగ్గర నుంచి కోల్పోవడానికి, అభిషేకం కోల్పోవడానికి కారణం ఏంటి? సౌలు రాజు అభిషేకాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? పాస్టర్ గారు చెప్పకుండా వీడు బలి అర్పించేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిదానికి ఒక క్రమం ఉంటుందండోయ్. పాస్టర్ గారు లేకుండా వాక్యం చెప్పేయడం, పాస్టర్ గారు లేకుండా తర్వాత ఇది చేద్దాం అని ప్లాన్లు వేసేయడం. పాస్టర్ గారు ఉన్నంతకాలం క్రమం జరగాలి. పాస్టర్ గారు వెళ్ళిపోతే తర్వాత విషయం. భోజనాలు పెట్టేశారనుకో తర్వాత విషయం. ఉన్నప్పుడు మాత్రం క్రమం జరగాల్సిందే. సొంత ఆలోచనలకు మాత్రం వెళ్ళకుందుముగాక. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వాక్య నాలెడ్జ్ ఉన్నా పక్కన పెడుదుముగాక. అప్పుడే దేవుడు దాన్ని చూస్తాడు. తగ్గింపులు, తన్ను తాను తగ్గించుకున్నవాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. పాస్టర్ గారు సరిగ్గా మాట్లాడరు, నేను చెప్పేస్తాను అంటారు కొంతమంది. ఏం చెప్పేస్తాను నువ్వు? దేవుడు తర్వాత నీ సంగతి చెప్పేస్తాడు. హల్లెలూయా. చదువుదని చూడండి, సామెతల గ్రంథం దినవృత్తాంతులు మొదటి గ్రంథం 15:22. దినవృత్తాంతులు మొదటి గ్రంథం 15:22. తీయండమ్మా, ముగించేసుకుందామా? దినవృత్తాంతములు కెనన్య మందసము మోయిట ఎందు మోత క్రమము అనండి ఒకసారి. మోత క్రమం. మోత అంటే ఏంటి? ఇటు చూడాలి. మందసాన్ని మోయడానికి ఒక క్రమం ఉంటుంది. ఎలా పడితే అలా మోయకూడదు. పాటల క్రమం. కొన్ని బైబిల్లో పాటల క్రమం అని ఉంటుంది, కొన్ని బైబిల్లో మోతల క్రమం అని ఉంటుంది. అందరికీ మోతల క్రమం ఉందా అమ్మ? తీసారా బైబిల్? అలా చూస్తారేంటమ్మా? అక్కడ ఏ క్రమం అని ఉంది? మోతల క్రమం. అందరు బైబిల్లో చూడండి ఒకసారి. అందరు బైబిల్ ఉన్నవాళ్ళు చూడట్లా, ఒకళ్ళే చూస్తున్నారు. అమ్మా నెంబర్ చెప్పనా? మీరు నెంబర్ దగ్గరే ఉన్నారా? 15:22. 347 అంట చూడండి. 15:22 కొన్ని బైబిల్ గ్రంథాల్లో మోతల క్రమం అని ఉంటుంది, కొన్ని బైబిల్ గ్రంథంలో పాటల క్రమం అని ఉంటుంది. నా బైబిల్లో పాటల క్రమం అని ఉంది, మీ బైబిల్లో మోతల క్రమం అని. ఇటు చూడండి, పాత బైబిల్లో అయితే మోతల క్రమం అని ఉంటుంది, కొత్త బైబిల్లో అయితే పాటల క్రమం అని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మందసాన్ని జాగ్రత్తగా మొయ్యుదుము గాక. వజ్జా ఎలా పడితే అలాగూ మోసే కదా మందసాన్ని పట్టుకుని ఏమైపోయాడు? తగలబడిపోయాడు. కాబట్టి మొయ్యడానికి ఒక క్రమం ఉంది, మందిరానికి ఒక క్రమం ఉంది, పాటలకు ఒక క్రమం ఉంది. నీకు వచ్చిన పాటల్లా ఆత్మదేవుడు ప్రేరేపిస్తే నువ్వు పాడుదువుగాక, నీకు వచ్చిందని విర్రవేగి నువ్వు పాడకుందువుగాక. హల్లెలూయా. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. నడవడానికి ఒక పద్ధతి ఉందా లేదా? నడవడానికి ఎలా పడితే అలా నడిచేస్తావా? ఎలా పడితే అలా నడిచేస్తే వెనకాల చాలా వస్తాయి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంది, చూడడానికి ఒక పద్ధతి ఉంది, కూర్చోవడానికి ఒక పద్ధతి ఉంది. ఎలా పడితే అలా కూర్చుంటారా? చెప్పండి అమ్మా. కూర్చోవడానికి ఒక పద్ధతి ఉంది, అలాగే మందిరానికి కూడా పద్ధతి ఉంది, దైవజనులకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం మనం ఉండుదుముగాక. సమూయేలుని తన తల్లి
అన్నగారు ఒక క్రమ పద్ధతిలో పెంచింది. అందుకని ఇజ్రాయేలీలకి ప్రవక్తగా, మొదటి ప్రవక్తగా ఏమండి ఆయన ఉండడానికి కలిగిన కారణం, గొప్ప అభిషేకం ఆయన మీదకి రావడానికి కలిగిన కారణం ఏంటంటే తల్లి చేసినటువంటి ప్రార్థనలు. తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి విషయంలో ప్రార్థన చేయుదురుగాక, అన్నగారు చేసిన ప్రార్థన చేయుదురుగాక, మందిరంతో అంటుకట్టబడి ప్రార్థన చేయుదురుగాక, దైవజనులతో అంటుకట్టబడి ప్రార్థన చేయుదురుగాక. హల్లెలూయా. మొన్న ఒక బాబుది పుట్టినరోజు అండి. ఆ పుట్టినరోజుకి వెళ్తే ఆ ఇంటికి ఆవిడ ప్రార్థన చేసే ఆవిడే రమ్మంది. సరే వెళ్తుంటే నేను వెళ్ళేసరికి ఆవిడ ప్రార్థన చేసి కటింగ్ చేసి తినిపించేసింది ఆడికి. అమ్మ పుట్టినరోజుకి రమ్మన్న కేక్ ఏదేనంటే, కేక్ నేను ప్రార్థన చేసేసా పాస్టర్ గారు ముసుగేసుకుని, టైం అయిపోతుంది పిల్లలు ఆగట్లేదు అని చెప్పేసి నేను ఏం చేశాను, మీరు వచ్చే వరకు ఆగకుండా నాకు వచ్చిగా ప్రార్థన ప్రేయర్ టవర్లో పనిచేద్దా ఆవిడ. ఎక్కడ పని చేద్దే? ప్రేయర్ టవర్లో పని చేస్తే ఆవిడ ప్రార్థన చేసుకుని చెప్పాలి, కేక్ కట్ చేసేసి ఆ పిల్లోడికి వాళ్ళ మనవడికి తినిపించేసింది. మరి ఆ మాత్రం దానికి మేమెందుకు పిలిచింది? సరే అమ్మ మీరు కేక్ కట్ చేపించేసుకున్నారు కదా, ప్రార్థన చేసి వెళ్తాం, ప్రార్థన చేసి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అంటుంది, పాస్టర్ గారు మా మనవడికి మోషన్స్ పట్టుకున్నాయండే అంటుంది. మరి మోషన్స్ పట్టుకోకపోతే ఏం పట్టుకుంటాయి అన్నాను. ఎవరు తినిపించారు కేకు చెప్పండి అమ్మా? మా అమ్మ తినిపించేసింది. ఎందుకంటే ఆవిడ ప్రార్థన పరురాలు. హల్లెలూయా. కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోకుందుము గాక. ప్రార్థన వచ్చు కానీ దానికి ఒక క్రమం ఉంటుంది. చదవడం వచ్చు కానీ దానికి ఒక క్రమం ఉంటుంది. అందరికీ న్యాయం తెలుసు కానీ లాయరే న్యాయం చేయాలి. అవునా కదా? మనం చేసేస్తామా? చెప్పాలి. మనందరికీ న్యాయం తెలుసు, తెలిసే తెలీదా? కానీ న్యాయం ఎవరు చెప్పాలి? కోర్టులోకి వెళ్ళి నేను చూశానంటే పక్క నుండి అంటాడు. హల్లెలూయా. వైద్యం కూడా మనకు వచ్చు, ఎంతో కొంత వైద్యం వచ్చి ఇంజక్షన్ ఎలా చేయాలో, ఆడి చీల్చే గాయాన్ని ఎలా కట్టాలో మనకు వచ్చు. కానీ నువ్వు పక్కనుండు నేర్చుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? డాక్టర్ చేయాలి వైద్యం. ఏది పడితే అది, ఎవరు పడితే అది చేయకుందుము గాక. కాబట్టి సమూయేలును ఒక క్రమ పద్ధతిలో పెంచింది, క్రమంగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత అన్నగారికి బోళ్ళంత ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం దీవెన మనం కూడా పొందుకుందుము గాక. అన్న వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుదుము గాక, ఆశీర్వాదాలు జాగ్రత్త తెచ్చుకుందుము గాక. పిల్లలు అనగా ఎవరు? ఆశీర్వాదము. పిల్లలు లేనివారు పిల్లల గురించి చేయండి, ఉద్యోగాలు లేని ఉద్యోగాల కోసం చేయండి, వివాహాలు లేనివారు వివాహాల కోసం, గృహాలు లేనివారు గృహం కోసం చేయండి, వ్యాపారాలు వాడు ఏ అవసరత ఉంటే అవసరత ఆ పిల్లల దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభు మనలందరినీ దీవించునుగాక, హెచ్చించునుగాక.